నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాసుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది గురుజీ? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచార విషయం, గ్రహ గమనగతులన్నీ కూడా మనం ప్రశ్న చేసినట్లయితే జన్మంలో గురువు ఉండటం, అలానే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం, వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం, అలానే వీళ్ళకి 9వ స్థానంలో శుక్రుడు ఉండటం పోగా కొన్ని రోజుల పాటు, అలానే 14వ తారీఖు 10వ తారీఖు వరకు ఉండటం, అలానే శుక్రుడు యొక్క సంచారం అంతా కూడా మళ్ళీ మధ్యలో అంటే ప్రథమార్థంలో తర్వాత ద్వితీయార్థంలో కూడా శుక్రుడు కుజుడు కలిసి మకర రాశిలోకి సంచారం చేయటం, అలానే ద్వితీయార్థంలో కూడా రవిబుధులు మకరంలో ఉండటం, అలానే ద్వితీయార్థంలో కూడా రవిబుధులు కుంభరాశిలోకి చెందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రవిబుధుల యొక్క కలయిక ప్రథమంలో ఉండటం, అలానే కొన్ని రోజుల పాటు ఉండడం, తర్వాత వచ్చేటప్పటికల్లా రవిబుధుల యొక్క కలయిక కూడా కుంభరాశిలోకి సంచారం జరుగుతుంటుంది. ఇది జరగటం వల్ల ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయనేది మనం చూస్తే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆర్థిక పరంగా ఆదాయపరంగా బాగా పెరుగుతుంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా 6వ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలత. అంటే 9వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఇటు కేతు ఇటు శుక్రుడు, అలాగ శుక్రుడు 9వ దశమ స్థానంలో మంచి సుఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక ఆదాయాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా కొంత ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఖర్చు చేయటం అంటే ఏదైనా సరే ప్రధానంగా ఖర్చు చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని పనుల కోసం కొంతమంది ఖర్చు చేస్తుంటారు. అది చాలా ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేస్తుంటారు. డబ్బులు ఖర్చు చేసే సందర్భం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఉండటం, వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం, అలానే ప్రేమించుకున్న యువతీ యువకులకు కూడా పెద్దలను ఒప్పించి సంబంధాలు కొనసాగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహ సంబంధం అనేది అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి శని ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు, అలానే గౌరవ మర్యాదలు, ఆర్థిక స్థితిగతులు బాగా మెండుగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏకాదశంలో శని వల్ల, శని బలం వల్ల అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే దానితో పాటు వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఖర్చులు పెరుగుతాయి. అంటే ఖర్చులు పెరగటం అంటే ఏమిటి కారణం? ఒక గ్రహం బాగుండి ఇంకో గ్రహం బాగలేకపోవటం వల్ల ఖర్చులు పెరుగుతుంటాయి. ఆ ఖర్చులు అనేవి వృధా ఖర్చులు కాదు. అంటే అగ్రికల్చర్ ల్యాండు, అలానే వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం, అలానే ఏదైతే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది మంచి విషయమని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఆదాయం అంటే స్థిరమైన ఆదాయం అనేది వాళ్ళకి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మనసులో కొన్ని మంచి ఆలోచనలతోటి జీవితంలో వ్యాపారం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారంగాల్లో విశేషమైన కృషి చేయాలని భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు వీళ్ళకి ప్రతి పనిలో కూడా కొన్ని మార్గదర్శకంగా ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే కుటుంబంలో కొంత మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ పరంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. అంటే భార్యాభర్తల యొక్క విషయాలు కానీ, మిగతా విషయాలు కానీ కొంత కుటుంబ పరంగా మిశ్రమైన ఫలితాలు ఉండటం, సంపాదన బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సంపాదన బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక 25% ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా బాగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ప్రేమ సంబంధ వ్యవహారాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే స్థితి ఏంది, గతి ఏంది, మన పరిస్థితి ఏంది అనేది ప్రధానంగా కొన్ని ఆలోచన చేసి జీవితాన్ని నడిపించుకోవడం అనేది ముందుకు చేయాలి. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు జీవితం అనేది మనకు ముందుకెళ్ళినట్టు, అంటే కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ ఉమెన్ అన్నట్టు అర్థం. అందువల్ల ఇలాంటి విషయాలను కూడా మనకి గ్రహస్థితుల వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ వ్యయంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే విదేశాలకు వెళ్ళటం కానీ, దూర ప్రయాణాలు చేయటం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ, ఆయన ప్రేమ విషయాల్లో కూడా చాలా మెరుగైన ఫలితాలు రావటం ఒకటి, ప్రభుత్వ రంగం ద్వారా కూడా ప్రయోజనాలు, పైన అధికారుల ద్వారా కూడా మన్ననలు పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బృహస్పతి గ్రహం ఆర్థిక పరిస్థితిని కొంత మెరుగుపరిచే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ప్రత్యేకంగా ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు. అంటే కొంత ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి, అంటే రాబడి ఉంటుంది, అంటే ఆదాయం ఉంటుంది, దానికి తగ్గట్టుగా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఖర్చు అనేది వృధా ఖర్చులు కావు. అంటే జీవితంలో మనం ఏదైతే చేయాలనుకుంటే అలాంటి ఖర్చులు మాత్రం మనం వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా వచ్చేట విద్యార్థులు కొంత ఏకాగ్రత అనేది చాలా అవసరం. అంటే స్థిరమైన అభిప్రాయాలు, ఏకాగ్రతతో బాగా వేరే వ్యాపకాల మీద వెళ్లకుండా చదువు మీద ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి చదివితే మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. దానితో పాటు స్త్రీల విషయానికి వస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా నేను ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన సరళి కొన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచన సరళిలో కూడా ఎలాంటివి, వృత్తికారకుడు రవి అనుకూలంగా ఉన్నాడు. అంటే దశమ ఏకాదశ స్థానాల్లో రవి బుధుల యొక్క కలయిక అనేది ఉంది. కాబట్టి స్త్రీలకైనా పురుషులకైనా కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం, అధికారుల యొక్క మన్ననలు, అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం స్త్రీలకి, అలానే మగవాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే స్త్రీలు కుటుంబంలో తీర్చిదిద్దుకోవాలి, ఇంటిని నేను ముందుకు నడిపించాలి అంటే పిల్లల పట్ల శ్రద్ధ అవన్నీ కూడా వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చాలా ప్రముఖమైన సుప్రసిద్ధమైన వ్యక్తుల ద్వారా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి కేతువు యొక్క బలం వల్ల కూడా ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. గురుగారు, మరి మేషరాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? తప్పకుండా అమ్మ, మేషరాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయాలి, అలానే దత్త కవచం చేసుకోవాలి, అలానే ముఖ్యంగా రాహు యొక్క ఆరాధన కూడా చేయాలి. అంటే రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవిని, అలానే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. అంటే కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి చంద్రుడి యొక్క ఆరాధన కూడా చాలా అవసరం వీళ్ళకి. దానికి క్షీరపుత్రాయుధ్ని అమృతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, వీలైతే శనగలు దానం చేయటం, అలానే ఒడ్లు కానీ దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, స్త్రీలు లలితా సహస్రనామం పారాయణం చేయటం, శుక్రవారం రోజున చేయటం చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధాలు అనేవి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వధూవరులకి వివాహ సంబంధాలు కుదిర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి వాతావరణంతో, అలానే ఏదైతే మంచి వాతావరణంతో పాటు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. సర్వే జనా సుఖినో భవంతు.